हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 28/10/2025 మంగళవారం రాత్రి 9 గంటల సమయం. డాక్టర్ విలియం జి బెన్హమ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రైటింగ్ ఆధారంగా 1894 సంవత్సరంలో నిర్వహింపబడిన శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశములు హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయం బోధిని గ్రంథముగా రూపుదిద్దుబడినది. ప్రస్తుతము ఆ గ్రంథము ఆధారముగా గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం నిర్వహింపబడుతున్నది. ఆ కార్యక్రమం అందరికీ స్వాగతం, అందరికీ నమస్కారం. మనం గ్రహశిఖర స్థానాలకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం. శుక్రగ్రహ శిఖర స్థానం మనకి 7 గ్రహాలు ఇంకా ఉన్నాయి కదా అని అనుకుండొచ్చు. కానీ 7 ఏంటంటే తత్వాలకి సంబంధించింది, అంటే సృష్టి కన్నా ముందు ఉన్నవి గ్రహ తత్వాలు అన్నమాట. వాటిని ఆధారం చేసుకుని ఇక్కడ వాటికి పేర్లు పెట్టడం జరిగింది. అంటే ఆ లక్షణాలతో అది ప్రవర్తిస్తూ ఉంటుంది కాబట్టి ఆ గ్రహ గోళం ద్వారా ఆ లక్షణం ప్రసారం అవుతూ ఉంటుంది కాబట్టి ఆ గ్రహానికి ఆ పేరు పెట్టడం జరిగింది. ఈ గ్రహాలకి ముందరే ఆ గ్రహ తత్వం ఉంది. అందుకని మనకి 7 వారాలు అట్లాగా 7 మనకి సృష్టి అంతా దిగి వచ్చిందన్న దానికి సంకేతం. ది మౌంట్ ఆఫ్ వెనస్. శుక్ర శిఖర స్థానము అంటే మౌంట్ ఆఫ్ వెనస్ 7వది, చివరిది. ఇది ఎక్కడ ఉంటుంది? బొటన వ్రేలు దిగువగా ఉండి ఉబ్బెత్తుగా ఉంటుంది. బాగా ఉబ్బెత్తుగా ఉండి ఎరుపు రంగులో ఉండి పొడవాటి గీతలతో అంటే నిలువుగా అడ్డముగా గ్రిల్ కలిగి ఉంటే శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నట్లు భావించవచ్చు. శుక్ర లక్షణముల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి సమతలముగా ఉండవచ్చు, ఫ్లాట్ గా. అలా ఉంటే డెఫిషియంట్ మౌంట్ అంటారు. లక్షణములు తక్కువ స్థాయిలో ఉంటాయి. శుక్ర శిఖర స్థానం తెలుపు ముఖ్య లక్షణములు: లవ్, ప్రేమ,
అలాగే సింపతి, దయా, జాలి. మ్యూజిక్ అంటే సంగీతం అంటే బాగా ఇష్టం ఉండడం. గ్రేస్ అందముగా అలంకరించుకోవడం. ప్యాషన్ అంటే గొప్ప ఆశ, మోహము, కామము. వామత్ వెచ్చదనము. అట్రాక్షన్ ఆకర్షణ. స్త్రీ పురుష సంబంధము కామసుఖము అనుభవించడం కొరకు మాత్రమే అని అథో స్థాయిలో భావించే వారి నుండి, దిగువ స్థాయిలో భావించే వారి నుండి ఆ సంబంధము ద్వారా కామసుఖమును అనుభవించడము ఒక అంశము మాత్రమే అని, అంతకు మించి ఎన్నో ఉన్నత విలువలు ఉన్నాయి అని అత్యున్నత స్థాయిలో ఆలోచించే వారి వరకు వెనస్ మౌంట్ వారిలో చూస్తాము. భిన్నత్వం లేని స్థితిలో ఉన్న ఆడం ఈవులు నిషేధిత పండు తినడం తద్వారా డిఫరెన్షియేషన్, అప్పటి నుండి వారికి కామభావన కలిగి పిల్లలు పుట్టడం, క్రమేణా మానవ సంతతి పెరగడం అనే కథ బైబిల్ పవిత్ర గ్రంథము ద్వారా మనకు తెలుస్తుంది. ఇటువంటి సృష్టి కథలకు సంబంధించిన రహస్యములతో గర్భితమై ఉన్నది ఈ శుక్ర శిఖర స్థానం. మనం కొంతమందిని కలుసుకోవడానికి ఇష్టపడుతుంటాం. అటువంటి వారిలో శుక్రుడు ఒకరు. వేనసియన్ అంటాము. ఈ మౌంట్ బాగా మిగతా గ్రహాల గ్రహ శిఖర స్థానాల కన్నా ఈ శిఖర స్థానం బాగా ఉబ్బెత్తుగా ఉండి బాగా లక్షణాలు బాగుంటే ఈ శుక్ర లక్షణాలు బాగా అతనిలో వ్యక్తం అవుతూ ఉంటాయి. అంటే శుక్ర లక్షణాలు ఉన్నవాడికి ఆ మౌంట్ చక్కగా ఉబ్బెత్తుగా ఉండవలసిన విధంగా ఉంటుంది. సంతోషము, ఆనందం, ఆరోగ్యంతో ఉత్సాహభరితంగా నిండుగా ఉన్న వీరిని మరలా మరలా కలవాలనిపిస్తుంటుంది. అయితే వీనస్ మౌంట్ను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అతనికి గల కామమయ భావనలకు సంబంధించి ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేసే విషయంలో పొరపడే అవకాశం ఉండడం వలన ఇద్దరూ కలిసి జీవితాంతం సుఖంగా ఉండడానికి కావలసిన ప్రేమ, దయ, ఆకర్షణ ఈ మౌంట్ లక్షణములలో ఉన్నాయి. గుడ్ టైప్లలో ఒకటి. రక్తం చక్కగా శుభ్రం చేయబడి ఫోర్సుతో పంపింగ్ చేయబడడం, దాని ద్వారా వెచ్చదనం, దాని నుండి ఆకర్షణ ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మనం షేక్ హ్యాండ్ ఇస్తాం ఒక్కొక్కళ్ళకి. ఆ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళ చెయ్యి చల్లగా మంచులాగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ చెయ్యి వెచ్చగా ఉంటుంది, వేడిగా. అది దేన్ని తెలియజేస్తుంది? అతనిలో ఉన్న పంపింగ్. అట్లాగే రక్తంలో ఉన్న హెమోగ్లోబిన్ కంటెంట్. వెచ్చదనం ఆకర్షణను కలిగి ఉంటే చల్లదనం వికర్షణను కలిగి ఉంటుంది. అట్లా మనం చల్లటి చేతుల్ని మనం షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చల్లని చెయ్యి అంటే ఏదో ఫార్మల్గా షేక్ హ్యాండ్ ఇవ్వాలి కాబట్టి ఇస్తాం అంతే. సరే అని చెప్పి మళ్ళీ ముఖం తిప్పేసుకుంటాం. ఆకర్షణ లేదు అక్కడ, చల్లదనం వల్ల. కాబట్టి వికర్షణ కలిగి ఉంటుంది. వీరికి గల లక్షణములు వ్యక్తము కావాలంటే ఆరోగ్యము ఎంతో అవసరం శుక్రస్థానం వాళ్ళకి. కాబట్టి చక్కటి ఆరోగ్యమును కలిగి ఉంటారు ఆపోజిట్ సెక్స్ను ఆకర్షించడానికి. వీరిలో కామభావనలు అధికంగా ఉంటాయి కాబట్టి సెల్ఫ్ కంట్రోల్, గుడ్ జడ్జిమెంట్ లక్షణములను తెలిపే హెడ్లైన్ శీర్షరేఖ చక్కగా ఉండాలి. లేనిచో అవే లక్షణంలో అదో స్థాయికి దిగజారవచ్చు. ఆ లక్షణాలు ఎలాగా ప్రయాణం చేస్తున్నాయి? మనకి 3 రకాలు చెప్పుకున్నాం మనం. అరచేయి ఆకారం, గ్రహ శిఖర స్థానాలు, అరచేతిలో ఉన్న రేఖ. ఇది ఈ 3 కూడా కలిపి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పిలిగ్రిమ్ తీర్థయాత్ర చేస్తూ ఉన్నాడు అన్నది ఇక్కడ మనకి. ఈ సృష్టిలోకి వచ్చామంటే అర్థం ఏంటి? సృష్టిలోకి వచ్చిన ప్రతివాడు ఒక పిలిగ్రిమ్. ఎందుకు పిలిగ్రిమ్ అంటే ఇప్పుడు తీర్థయాత్ర చేయాలి. తీర్థయాత్ర ఎందుకంటే మళ్ళీ
అనేకత్వం నుంచి ఏకత్వానికి వెళ్ళాలి వాడు. కాబట్టి ఒక పెద్ద ప్రయాణం ఉంది, ప్రయాణంలో ఉన్నాము. కాబట్టి మనం పిలిగ్రిమ్. ఈ పిలిగ్రిమ్, ఈ ప్రయాణికుడు, తీర్థయాత్రికుడు, వాడి స్వభావం ఏంటి అన్నది ఈ గ్రహ శిఖర స్థానాలు తెలియజేస్తాయి. తర్వాత వాడు ప్రయాణం చేయాలి కదా, మరి ప్రయాణం చేయటానికి వాహనం కావాలి. ఆ వాహనమే అరచేయ ఆకారం. అది వాడికి సైకిలా, లేకపోతే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఉంటారు ప్రపంచ పర్యటన సైకిల్ మీద చేస్తుంటారు, అలాగే మోటార్ సైకిల్ మీద చేస్తుంటారు. అట్లా కొంతమంది విమానంలో, కొంతమంది రైల్లో ఇలాగా చేస్తుంటారు. వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ స్వభావాన్ని బట్టి. అట్లా ఈ అరచేయ ఆకారాన్ని బట్టి వీడి వెహికల్ అదనమాట. ఈ అరచేయ ఆకారం మనం 16 లక్షణాలు చెప్పుకున్నాం, 16 రకాలు. ఆ 16 రకాలు కలిసినది ఒక వెహికల్ అది. ఆ వెహికల్లో ఈ గ్రహ శిఖర స్థానాలు స్వభావంగా కలిగిన వాడు, ఆ తీర్థయాత్రికుడు ప్రయాణం చేస్తున్నాడు, తీర్థయాత్ర చేస్తున్నాడు. ఎట్లాగా? ఈ రేఖల మీదుగా. వాడి దారి ఏంటి? రేఖలు. ఆ రేఖల మీదుగా వాడి ప్రయాణం సాగుతూ ఉంది. ఇట్లా ఈ మూడింటిని కలిపి మనం చెప్పుకోవాలి. అప్పుడు అది క్లియర్ అవుతుంది, మొత్తం సంపూర్ణమవుతుంది. వాడి ప్రయాణం ఎలా సాగుతుంది ఈ జన్మకి సంబంధించి. ఈ జన్మలో వాడు మరి ఇంతవరకు ఎట్లాగా చేశాడు? ఎడమ చేతిలో ఉంటుంది. ఎడమ చేతిలో ఇంతవరకు జరిగిన ప్రయాణం ఎక్కడైతే క్రితం జన్మలో ఆగిందో, అంటే ఎక్కడ ప్రయాణం చేస్తూ ఉండగా శ్వాస ఆగిపోయిందో, అంటే మరణించాడు, అక్కడి నుంచి ఇప్పుడు మొదలు పెట్టాలి మనం. అది లెఫ్ట్ హ్యాండ్ లో మనకి తెలుస్తుంది, ఎడమ చేతిలో ప్లాన్ అనమాట. అక్కడి నుంచి ఈ జన్మకి సంబంధించి ఏం చేయాలి ఈ 60, 70, 80 సంవత్సరాల జీవితంలో అన్నది ఒక ప్లాన్. ఇక కుడి చేయి అనేటప్పుడు కల్లా ఎట్లా ప్రయాణం చేస్తున్నాడు, ఈ స్వభావంతో, ఈ స్వభావం గలవాడు, ఫలానా స్వభావం గలవాడు ఫలానా వెహికల్ ఎక్కి ఫలానా ప్రయాణ సాధనాన్ని ఎన్నుకొని తీర్థయాత్ర ఎలాగో చేస్తున్నాడు అనేది కుడి చేతిలో తెలుస్తుంది. ఇలా లక్షణం తెలిపే హెడ్ లైన్ అంటే శీర్ష రేఖ అంటారు, చక్కగా ఉండాలి. లేనిచో అవే లక్షణంలో అదో స్థాయికి దిగజారవచ్చు. చాలా అందముగా, సుకుమారముగా, ఆకర్షణీయముగా ఉంటారు. కొందరిలో 2 కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకునే చోట నిలువుగా 3 ముడతలుగా ఉండడం చూస్తుంటాం. అతను శుక్రుడు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రేమ, ఆప్యాయత, అపేక్షలు వీరిలో ఎక్కువగా చూస్తాం. ఎవరైనా కష్టంలో ఉంటే సహాయం చేయడం ఉంటుంది. తన తోటి వారిని ప్రేమించడం వీరిలో ఎక్కువగా చూస్తుంటాం. స్వార్థము చాలా తక్కువ. ఆనందంగా జీవించడం ఉంటుంది. ఎందువల్ల ఆనందం వచ్చింది వీడికి? స్వార్థం తక్కువగా ఉండడం. ఎంత తమాషాను చూడండి. స్వార్థము తక్కువగా ఉందా, ఆనందం ఎక్కువగా ఉంటుంది. స్వార్థం ఎక్కువగా ఉందా, ఆనందం తక్కువగా ఉంది. అంటే మనకి ఆనందం కావాలా, స్వార్థం కావాలా? మీ ఇష్టం. ఆనందం కావాలంటే స్వార్థం తక్కువ. మనకి స్వార్థమే కావాలి, నా ఇదే కావాలి, నా పొట్ట నాకు చాలు, మిగతాది నాకు అక్కర్లేదు అని అనుకుంటే ఆనందం తగ్గిపోతుంది. మీరు చూసుకోండి. వీరికి ప్రపంచమంతా ఆనందమయంగా కనిపిస్తుంటుంది. వస్తువులలోని అందమును చూస్తుంటారు. వస్తువుల వలన ఉపయోగం కన్నా వాటిలోని అందమునకు అధిక ప్రాధాన్యతనిస్తారు. నీతిమంతులుగా, నమ్మదగిన వారుగా ఉంటారు. డబ్బు సంపాదనపై ఆపేక్ష తక్కువ.
స్నేహప్రియులు, స్నేహమునకు విలువనిస్తారు. ఇతరుల భావాలకు విలువనిస్తారు. తమను ఏదన్నా మాట అన్నా, తమకు ఎవరైనా అన్యాయం చేసినా త్వరగా మర్చిపోతారు. పోట్లాటలంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. ఇతరులను ఆనందింపచేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటారు. సంగీతం అంటే ఇష్టము. సంగీతంలో సామర్థ్యమును పరిశీలించవలసినప్పుడు వీనస్ మౌంట్ కూడా చూడాలి. అంటే మేము సంగీతం నేర్చుకోవచ్చా అసలు? సంగీతం నేర్చుకుంటే దాంట్లో పైకి రాగలమా అనే ప్రశ్న అడిగినప్పుడు ఫస్ట్ వీనస్ మౌంట్ చూడాలి. ఎందుకంటే మ్యూజిక్ అంటే ఇష్టం ఉందా లేదా తెలుస్తుంది. ఏ విద్య అయినా అది నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నప్పుడే దానిలో నిపుణత సాధించడం ఉంటుంది. వీనస్ మౌంట్‌తో పాటు మృదువైన చర్మం కలిగి ఇదే ఇప్పుడు హార్డ్ హ్యాండ్ గరుకుగా అరచేయంత గరుకుగా ఉంది అరచేయి. అలాగే చేతి వెనుక భాగం కూడా గరుకుగా ఉంది. వాడొచ్చి నేను సంగీతం నేర్చుకుంటానంటే అది పూర్తిగా వ్యతిరేకం. అందువల్ల నీకు సంగీతం పడదు. వినడానికి కూడా లేదు నీకు అన్నట్టుగా చెప్పొచ్చు. ఇప్పుడు సంగీతం మీద అతనికి ఆసక్తి కలిగింది కాబట్టి ముందు విను. వినటం నేర్చుకో. నెమ్మదిగా ఇక తర్వాత అది నువ్వు మళ్ళీ ఆ సంగీతాన్ని సాధన చేయటానికి వీలవుతుంది అని మనం గైడెన్స్ ఇవ్వచ్చు అతనికి. కాబట్టి సంగీతం నేర్చుకోవాలంటే మృదువైన చర్మం కలిగి సూర్యరేఖ, బుధరేఖ, శీర్షరేఖ, సుకుమారమైన వ్రేళ్ళు, వ్రేలు కొసలు కోనిక్కు లేక స్క్వేర్ లేక స్పాచులేట్ ఆకారంలో ఉండి చక్కగా ఉన్న మూన్ మౌంట్ అంటే చంద్రశేఖర స్థానం కూడా ఉంటే చక్కటి సంగీత కళాకారులు కాగలరు. అందుకోసం ఈ హస్త సాముద్రిక శాస్త్రమును మనం ఉపయోగించుకోవాలి. అంటే ఏ వృత్తి, ఎటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అట్లాగే కళారంగాలకి సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే రాణిస్తాడో ఆ విషయాలు చక్కగా మనకి అరచేతిలో కనిపిస్తుంటాయి. కళలను ప్రేమించడం నుండి కళలలో రాణించాలంటే చక్కటి సూర్యశేఖర స్థానం అపోలో మౌంట్. అంటే ఇక్కడ ప్రతిదానికి ఇద్దరుంటారు. దాన్ని వినాలని, చూడాలని కుతూహలం ఉండడం ఒకటి. మనం సినిమా చూస్తున్నాం. సినిమా చూసే వాళ్ళందరికీ నటన రాదు కదా! మనం చూసి ఆనందించడం అంతవరకు. కొంతమంది దాన్ని నటనకి, నటించడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కువ మంది చూడటం వరకే. కాబట్టి కళలను ప్రేమించడం నుండి మనమందరం కళలను ప్రేమించేవాళ్ళం. కళలలో రాణించాలంటే చక్కటి సూర్యశిఖర స్థానం అపోలో మౌంట్, సూర్యరేఖ లైన్ ఆఫ్ అపోలో, పొడవుగా ఉన్న సూర్య అంగుళి మొదటి పర్వం. అపోలో ఫింగర్ ఫస్ట్ ఫాలెన్స్ లాంగ్ గా ఉండాలి. చక్కటి గురు శిఖర స్థానం జూపిటర్ మౌంట్ ఉండాలి. ఇవి ఉంటే చక్కగా రాణించడానికి వీళ్ళకి తేలికగా. ఇప్పుడు ఇవన్నీ ఉంటే అని అంటున్నాం కదా, ఇవి ఈ పరిస్థితులు ఉంటే అవి తేలికగా అవుతాయి. అంటే మనం నేషనల్ హైవే సిద్ధంగా ఉంది 6 లేను, 4 లేను, 6 లేను, 6 వరుసల రోడ్లు వేసేసి చక్కగా ఇక వెళ్ళటమే మనం దాన్ని ఉపయోగించుకోవడం. అప్పుడు ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుంది రోడ్డు రెడీగా వేసి ఉంటే. ఇప్పుడు కొంతమందికి ఏంటి, రోడ్డు వేసుకోవాలి, రోడ్డు వేసి ఉండదు. కాబట్టి ఆ రోడ్డుని వేసుకోవడానికి కొంత కష్టపడాలి. ఆ రోడ్డు వేసుకున్నాక అప్పుడు దాని మీద ప్రయాణం చేయాలి. కొంచెం కష్టంతో కూడుకున్నప్పటికీ ఆ విధంగా చేసి వాడు దాంట్లో రాణించవచ్చు. అయితే రోడ్డు వేసి ఉన్నవాడు త్వరగా రాణిస్తాడు, వీడు కొంత ఆలస్యం. కళలను ప్రేమించడం నుండి కళలలో రాణించాలంటే చక్కటి సూర్యశిఖర స్థానము అపోలోము, సూర్యరేఖ లైన్ ఆఫ్ అపోలో, పొడవుగా ఉన్న సూర్యాంగుళి అంటే ఉంగరపు వేలు మొదటి పర్వము, అపోలో ఫింగర్ ఫస్ట్ ఫాలెన్స్ లాంగ్ గా ఉండాలి.
చక్కటి గురుశేఖర స్థానం జూపిటర్ మౌంట్ ఉండాలి. అయితే ఇవేమీ లేవు. కొద్ది కొద్దిగా మరీ లేకుండా కాదు, కొంచెం కొంచెంగా ఉన్నాయి. ఇవి అంతగా అతన్ని ఇంతగా దోహదపడేవి కావు, లేవు. మరి ఏం చేయాలి? కానీ అతనికి అనిపిస్తుంది కళల్లో రాణించాలని. అంటే ఆ సంకల్పం ఎట్లా వచ్చింది? అంతకుముందు రాణించాడు వాడు. అంతకుముందు జన్మల్లో రాణించాడు. మరి రాణించి ఉంటే ఈ జన్మలో వాడికి ఇవన్నీ ఎందుకు రోడ్డు వేసలేదు వాడికి? అంటే అప్పుడు చేసిన తప్పులు, ఆ పొరపాట్లు, అహంకరించడం, వాటి వల్ల ఏమైంది? మళ్ళీ దాన్ని జాగ్రత్తగా మెట్టు మెట్టు కట్టుకుంటూ దాని పట్ల అహంకరించడం అనేది పోయేదాకా వీడిని శిక్షణ ఇచ్చేటట్టుగానమాట. అందుకని ఈసారి ఏమైంది? ఈ జన్మలో అన్ని ప్రతికూల పరిస్థితులు, కానీ వెళ్ళాలి. ఎందుకంటే వెళ్ళి ఉన్నాడు అద్భుతంగా. ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నాడు, మరి ఈ జన్మకి బ్రహ్మాండంగా ఇదయ్యాడు. కానీ వచ్చే జన్మలో, ఈ జన్మలో అతను ఎట్లాగా చేసుకున్నాడో ఏంటో దాన్ని బట్టి ఆ వచ్చే జన్మకి ఆ ప్రతికూల పరిస్థితుల, అనుకూల పరిస్థితుల అనేది అక్కడ ఏర్పాటు చేయబడి ఉంటుంది. అహంకరించాలనుకోండి, ప్రతికూల పరిస్థితులు. అహంకరించలేదు, వినయంతో ఉన్నాడు, ఉద్దిగగా ఉన్నాడు, అప్పుడు అనుకూల పరిస్థితులు, ఇంకా బ్రహ్మాండంగా వెళ్ళిపోవటానికి అట్లా ఉంటుందన్నమాట. అందుకని మనం ఇలా లేవు కాబట్టి అబ్బాయి నువ్వు రాణించలేవా, నీకు వద్దులే, కళారంగం వద్దులే నీకు అని చెప్పకూడదు. మనం ఈ పద్ధతిలో వాడికి చెప్పి వాడిని ప్రోత్సహించాలి. మనం వాడికి ప్రేరణ కలుగు చేయాలి. ఎందుకంటే నీరసపడిపోయి ఉన్నాడు, వెళ్ళాలి, కానీ అవకాశాలు రావటం లేదు, ఎవరు ఏమీ చేయటం లేదు, వెనకడుగుగా ఉంది. ఈ జీవితమే ఇంతేనా, ఈ జీవితంలో నేను ఈ కళల్లో రాణించలేనా అని చెప్పి దిగులు, నిరాశతో ఉన్నాడు. వాడికి ఈ మాట చెప్పామనుకోండి, నీకు నా అక్కర్లేదు అని అంటే మరీ డేలా పడిపోతాడు. అట్లాగని దీన్ని వదిలేయలేడు. అట్లా కాకుండా మనం ఇదిగో ఇట్లా ఉంది కాబట్టి నువ్వు క్రితం జన్మలో అద్భుతంగా నువ్వు రాణించావు, కానీ అహంకరించావు. కాబట్టి ఇప్పుడు నీకు ఆ అహంకరించడం అనే క్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని మెరుగుపరుచుకోవాలి. నువ్వు దాన్ని క్రమబద్ధీకరించుకోవాలి, వినయంగా చేసుకోవాలి. ఆ స్థానంలో వినయాన్ని మనం నేర్చుకోవాలి. ఈ జన్మకి అది నీకు, అందుకని ఇవన్నీ ఉండేటట్టుగా నీకు పెట్టాను. ప్రతికూల పరిస్థితులు నీకు ఎదురుగా వచ్చినాయి. ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురుపడ్డాయి అంటే అర్థం ఏంటి? మనం ఆకుతేలటానికి కొన్ని ఏవేవైతే ఉండకూడనివి ఉన్నాయో మన దగ్గర, వాటిని సరి చేసుకోవటానికి, అంతేగాని ఆగిపోమని కాదు. ప్రతికూల పరిస్థితులు నీరసంగా ఇక అక్కడ ఆగిపోయి కూలబడి కూర్చోవటం కాదు. మరింత శక్తిని కూడా తీసుకుని మనలో సరి చేసుకోవాల్సిన అంశాలు ఏంటో తెలుసుకుని మన బలహీనతలని బలాలుగా మార్చుకుంటూ ముందుకు ఉరకాలి. దానికి ఈ అష్ట సాముద్రిక, అలాగే జ్యోతిషం చక్కగా ఉపయోగపడతాయి. కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ ఎలా ఉన్నాయో గమనించండి. అంటే అన్నిటినీ కలుపుకుని, ఇప్పుడు మనం పైన ఏం చెప్పుకున్నాము? సూర్యశిఖర స్థానం, చక్కగా ఉన్న సూర్యశిఖర స్థానం, అపోలోము, సూర్యరేఖ, లైన్ ఆఫ్ అపోలో, పొడవుగా ఉన్న సూర్యాంగుళి మొదటి పర్వము, అపోలో ఫింగర్ ఫస్ట్ ఫాలంక్స్ లా, చక్కటి గురుశిఖర స్థానం జూపిటర్ మౌంట్ ఉండాలి అన్నాం. ఇంకా కొన్ని ఉండాలి, శాంపిల్గా నమూనాగా ఇక్కడ ఈ 4 రకాలు ఇవ్వటం జరిగింది. ఇట్లా కాంబినేషన్ ఆఫ్ థింగ్స్, ఏదో ఒకదాన్ని చూసి నువ్వు వెళ్ళిపోతావు అంటే కుదరదు. ఇప్పుడు మనకు హోమియోపతిలో ఎట్లాగైతే స్టార్ట్ ఫ్రమ్ జనరల్స్ అంటున్నాం,
ప్రొసీడ్ టు మెంటల్స్, వెరిఫై విత్ మొడాలిటీస్ అని ఎట్లా 3 రకాలని దగ్గరికి పెట్టుకొని ఆ 3 రకాలు ఒకదానికొకటి సమన్వయం చేసుకుంటూ అప్పుడు మనం డ్రగ్ నిర్ణయించాలి అని మనం చెప్పుకుంటున్నాం అక్కడ. అట్లాగే ఇక్కడ ఇవన్నీ చూసి వాటికి ఆ ఫలితం ఇదిగో ఈ విధంగా ఉంటుందని మనం చెప్పాల్సి. కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ ఎలా ఉన్నాయో గమనించండి. ప్రతి విషయాన్ని ఈ విధంగా కంబైన్ చేసి చెప్పుకోవాల్సి వస్తుంది. అలా కలపవలసి వచ్చినప్పుడు అంటే ఎందుకు అట్లాగా కలపాలి? ఏదో ఒక దాన్ని చూసుకుని దాన్ని బట్టి చెప్పేయచ్చు కదా! అంటే మనం పని చేస్తున్నాం. పని చేస్తుంటే ఏదో ఒక చేత్తోనే పని అయిపోతా ఉందా? చేతులు, కాళ్ళు, అసలు దేహం మొత్తం సహకరిస్తుంటే అప్పుడు అక్కడ ఆ పని జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ ఇది అధ్యయనం చేసుకుంటున్నాం మనం. దీన్ని వివరిస్తున్నాను నేను. వివరించేటప్పటికల్లా దేహం మొత్తం మరి అన్ని అవయవాలు దీనికి సహకరిస్తున్నాయా లేదా? ఈ అవయవాలన్నీ దేని దారి దానిలే, అవి పక్కన వాడేదో చెప్పుకుంటున్నాడులే, సరే మనం ఏదో ఇక్కడ మాట్లాడుకుందాం, ముచ్చటించుకుందాం అని ఆ అవయవాలు అవి వేరే సమావేశం పెట్టుకున్నాయనుకో, ఇంకా నేనేం చెప్తాను? నేను చెప్పాలి అంటే ఈ మెదడు పనిచేయాలి, ఈ హార్ట్ పనిచేయాలి, కిడ్నీస్ ఇవి పనిచేయాలి. ఇక ఉన్న అవయవాలన్నీ పనిచేస్తుంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాగిపోతుండాలి. ఆ లంగ్ పనిచేస్తుండాలి, లంగ్స్ పనిచేస్తుండాలి. ఇవన్నీ యథావిధిగా జరుగుతూ ఉంటే అప్పుడు నేను సూక్ష్మంగా ఆ ఆలోచనలతో, ఆ ఊహాశక్తితో దానికి సంబంధించిన విషయాలు మీకు వివరించడానికి వీలవుతుంది. కాబట్టి కాంబినేషన్ అలా కలపవలసి వచ్చినప్పుడు విడివిడిగా దేని లక్షణం దానివి తెలియకపోతే కంబైన్ చేసినప్పుడు వచ్చే లక్షణములు చెప్పలేము. అంటే దేనికి దానికి విడివిడిగా దేని లక్షణం దానికి ఉంటుంది. కానీ ఇట్లా కలిపేసినప్పుడు ఆ లక్షణాలు కొంత ఈ ముందుకు తీసుకువెళ్ళటానికి అవి దోహదపడతాయి. ఫర్ దట్ పర్పస్ మనం ఇప్పటి వరకు విడివిడిగా వాటి లక్షణములు తెలుసుకుంటున్నాం. మరలా శుక్ర శిఖర స్థానం తెలిపే లక్షణముల విషయంలోకి వస్తే చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం ఉంటుంది. వీరు బలముగా ఆరోగ్యంగా ఉన్న మార్టియన్ అంటే కుజుడికి చెందిన వారిని ఇష్టపడుతుంటారు. తమను కామసుఖం విషయంలో సంతృప్తి పరచగలరు కాబట్టి ఇరువురి జాతక చక్రములను చూసి వివాహ పొంతనలను నిర్ణయించినట్లే హస్తంలోని గ్రహ శిఖర స్థాన బలమును బట్టి, హస్తరేఖలను బట్టి కూడా నిర్ణయించవచ్చు. అంటే వీళ్ళిద్దరికి పొంతన ఉంటుందా లేదా, పెళ్లి చేసుకుంటే ఇద్దరు ఒకటిగా ఉంటారా, లేకపోతే రోజు పోట్లాట్లతో గడిచిపోతుందా, విడాకుల దాకా వెళ్ళిపోతుందా, ఏంటి సంగతి, ఎడముఖం పెడముఖంగా ఉంటారా అన్న విషయం మన ఇద్దరి హస్తరేఖలు చూసి చెప్పవచ్చు చక్కగా. శీర్ష రేఖ హెడ్ లైన్, జీవిత రేఖ లైఫ్ లైన్లు కాబోయే దంట ఇరువురిలోనూ ప్రారంభమయ్యే చోట విడివిడిగా ఉంటే జీవితంలో సుఖశాంతులకు నోచుకోరు. ఇద్దరికీ ఉండకూడదు, ఒకళ్ళకు ఉంటే పర్వాలేదు, ఒకళ్ళకి కలిసి ఉండాలి, ఒకళ్ళకి విడిగా ఉన్నా పర్వాలేదు. కలిసి ఉంటే ఇద్దరికి అసలు పేచే ఉంటుంది, ఇబ్బంది. ఏంటి విడివిడిగా ఉంటే అంటే స్వయం నిర్ణయం, స్వేచ్ఛ, ఇంకొకళ్ళ మాట వినే ప్రశ్న ఉండదు. తను ఏమనుకుంటే అట్లా మొండితనం, తాము అనుకున్నట్టు సాగాలి అనేది ఒకటి. ఆ 2 రేఖలు విడివిడిగా ఉంటాయి ప్రారంభంలో. అంటే అది ప్రారంభం ఎక్కడ, చూపుడు వేలికి దిగువన, బొటన వేలికి ఎగువన అక్కడ ఉంటుందన్నమాట. అది విడివిడిగా ఉన్న 2 రేఖలు వారి యొక్క స్వీయ వ్యక్తిత్వానికి ప్రాధాన్యతనివ్వడం. అంటే అట్లాగా విడివిడిగా ఇద్దరికి ఉన్నాయనుకోండి, అప్పుడే ఎట్లా ఉంటుంది వాళ్ళ ఇద్దరి జీవితంలో సుఖశాంతులకు నోచుకోరు, రోజు తగాదాలు తప్పనిసరి. ఈమె ఇట్లా చేయాలంటుంది, ఆయన అట్లా చేయాలంటాడు.
ఇద్దరికి సరిపడదు. విడివిడిగా ఉన్న రెండు రేఖలు వారి యొక్క స్వీయ వ్యక్తిత్వానికి ప్రాధాన్యతనివ్వడం, ఎల్లప్పుడూ మార్పును కోరుకోవడం తెలియజేస్తుంది. ఇద్దరిలోనూ ఇవే లక్షణాలు ఉండడం వలన ఎవరికి వారు వారి మాటే సాగాలని భావిస్తుంటారు. అందువలన వివాహం కుదిర్చే సమయంలో హస్తరేఖలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకునడానికి మనం తెలుసుకుంటున్న ఈ హస్త సాముద్రిక శాస్త్రం ఎంతో ఉపయోగపడదు. ఎందుకంటే హస్తముల ఆకారాలు, గ్రహస్థానములు, రేఖల ద్వారా అత్యంత ఖచ్చితమైన సమాచారమును మనం పొందగలం కాబట్టి. ఇది మనం జూన్ 4వ తారీఖు 1994 సంవత్సరంలో చెప్పి ఆ రోజున ఇక్కడతో ఆగిపోయింది. అట్లాగే ఇవాళ కూడా ఇక్కడతో ఆగిపోయింది ప్రస్తుతం కూడా. ఓకే, మిగతా విషయాలు మనం రేపు కొనసాగిద్దాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. వాసుదేవ. వాసుదేవ.